ఇజ్రాయెల్‌లో అమెరికా దౌత్య కార్యాలయం పైన ఇరాన్ దాడి ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకి సంబంధించినటువంటి ఆస్తులపైన గానీ, అమెరికాకి సంబంధించిన సైన్యం పైన గానీ ఎలాంటి దాడి జరిగినా చాలా సీరియస్‌గా అగ్రరాజ్యం రియాక్ట్ అవుతుందనేటువంటి పేరు అందరికీ ఉంది. అలానే ఈ అగ్రరాజ్యం రియాక్షన్ పైన ఇప్పుడు ఎటువంటి విశ్లేషణలు వస్తున్నాయంటే ఏకంగా ఒక ట్వీట్ చేసింది అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అంబాసిడర్ టీమ్. ఆ ట్వీట్ ప్రకారం ఈ టెల్ అవీవ్‌లో గానీ అలానే జెరూసలేంలో ఉన్నటువంటి అమెరికా దౌత్య కార్యాలయాల్ని ప్రస్తుతానికి మూసేస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో దీనికి కౌంటర్‌గా అసలు దౌత్య కార్యాలయం పూర్తిగా ధ్వంసమైనట్టుగా కొన్ని వీడియోలు హల్చల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇది దౌత్య కార్యాలయం అంటే యుఎస్ ఎంబసీ ఇన్ ఇజ్రాయెల్ అనౌన్స్ చేసినటువంటి ప్రకటన ఇది. యుఎస్ ఎంబసీ ఇన్ ఇజ్రాయెల్ అండ్ కాన్సులేట్ విల్ అఫీషియల్లీ రిమైన్ క్లోజ్డ్ టుడే యాజ్ షెల్టర్ ఇన్ ప్లేస్ స్టిల్ ఇన్ ఎఫెక్ట్. సో అక్కడ జరిగినటువంటి దాడి తర్వాత సమ్ మైనర్ డ్యామేజ్, చాలా చిన్న డ్యామేజ్ జరిగినట్టుగా ఈ ట్వీట్ సారాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ మైనర్ డ్యామేజ్ ఫ్రమ్ కాన్కషన్స్ ఆఫ్ ఇరానియన్ మిసైల్ హిట్స్ నియర్ ఎంబసీ బ్రాంచ్ ఇన్ టెల్ అవీవ్ బట్ నో ఇంజరీస్ టు యుఎస్ పర్సనల్. సో ఇదొకటి కొద్దిగా రిలీఫ్ ఇచ్చేటువంటి అంశం. యుఎస్ పర్సనల్కి ఎవరికి కూడా, యుఎస్ స్టాఫ్కి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు, మైనర్ డ్యామేజ్ మాత్రం జరిగింది అనేది ఎంబసీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన. ఇజ్రాయెల్లో జరిగినటువంటి ఇరానియన్ దాడుల మిసైల్స్ అటాక్స్లో, ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. 1200 కిలోమీటర్ల దూరం వెళ్ళేటువంటి క్షిపణుల్ని ప్రయోగించినట్టుగా ఇజ్రాయెల్ చెబుతుంది. ఒకసారి మనం మ్యాప్స్లో చూస్తే కనుక ఇది స్వరూపం, ఇది మొత్తం ఇది పశ్చిమాసియా. ఇరాన్ యాక్చువల్గా పశ్చిమాసియాలోకి రాదు. ఇది ఇరాన్ దేశం. ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ ఈ కొనలో ఉంది. సో ఇక్కడికి అటాక్స్ జరిగేటువంటి మధ్యలో ఇరాక్ మీదుగా, సిరియా మీదుగా జరగాల్సిన అటాక్ జరుగుతుంది. సో ఇంత కాంప్లికేటెడ్ దీనిలో కూడా ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడం, ప్లస్ ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఈ పశ్చిమాసియాలోనే బలమైనటువంటి రక్షణ వ్యవస్థలుగా చెబుతారు. అలాంటిది వాటిని బ్రేక్ చేసి నేరుగా అమెరికన్ ఎంబసీ పైన అటాక్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి అందుకనే సపోర్ట్గా అమెరికా ఎంబసీ ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందనేటువంటి పిక్చర్స్ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే కనుక చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సమ్ మైనర్ డ్యామేజ్ అని మాత్రమే యుఎస్ ఎంబసీ అఫీషియల్గా రికార్డ్ చేసింది, కానీ వాస్తవ దృశ్యాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇది ఎంబసీ లోపల దృశ్యం, అంటే బహుశా పేలుడు తీవ్రతకి లోపల ఉన్నటువంటి అద్దాలు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. బయట దృశ్యాలు చూస్తే ఇంకా భయానకంగా కనిపిస్తున్నాయి. దగ్గరలో జరిగినటువంటి దాడి అని చెప్పింది. అంటే ఆ చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి భవనాల దుస్థితి చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఏ స్థాయిలో జరిగినటువంటి దాడి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇరానియన్ క్షిపణులు ఆ ప్రాంతం పైన చేసినటువంటి అటాక్, ఆ సమయంలో తీసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలకి తోడు ఆ బయట దృశ్యాలు చూస్తే కనుక ఇది ద మోర్ ద ఇస్లామిక్ రెజిమ్ ఫైర్స్ ఎట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇన్ టెల్ అవీవ్, జెరూసలేం అండ్ ఇజ్రాయెల్, ద ఫాస్టర్ యుఎస్ జాయిన్స్ ద ఫైట్ అంట. ఇది వాళ్ళు పెట్టిన ట్వీట్. అంటే ఎంత వేగంగా వీళ్ళు ప్రజావాసాలపైన, జనావాసాలపైన అటాక్స్ చేసిన టెల్ అవీవ్లో, జెరూసలేంలో, అలాగే యుఎస్కి సంబంధించినటువంటి ఆస్తులపైన దాడులు చేసినా అంత త్వరగా అమెరికా యుద్ధంలో దిగడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇది టెల్ అవీవ్లో ఉన్నటువంటి ఎంబసీ. అంటే మెయిన్ ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి రాజధాని జెరూసలేం అనే వాళ్ళు క్లెయిమ్ చేసినప్పటికీ కూడా టెల్ అవీవే కీలకమైనటువంటి అధికారిక రాజధానిగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రాంతంలో లొకేట్ అయిన ఉన్నటువంటి ప్రదేశంలోనే అటాక్స్ జరిగినాయి. ఈ అటాక్స్ జరగడానికి ముందర ఈ భవనం ఇది. చుట్టుపక్కల ఉన్నటువంటి కాంప్లెక్స్లు అలానే రెసిడెన్షియల్ భవనాలు అన్ని డ్యామేజ్ అయిన నేపథ్యంలోనే ఎంబసీ లోపల కూడా విధ్వంసం జరిగిందనేటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ చుట్టుపక్కల జరిగినటువంటి విధ్వంసం చిన్న డ్యామేజ్ లాగైతే కనిపించడం లేదు, చాలా పెద్ద డ్యామేజ్గానే చూడాల్సి ఉంటుందని చెప్పని చుట్టుపక్కల రిపోర్ట్ అయినటువంటి ఇవన్నీ అక్కడ లోకల్ మీడియాలో రిపోర్ట్ అయినటువంటి దృశ్యాలు. భారీ విధ్వంసం, అంటే క్షిపణి పడిన తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఇది చాలా భారీగానే కనిపిస్తుంది. ఈ సమీపంలోనే యుఎస్ ఎంబసీ ఉంది కాబట్టి యుఎస్ ఎంబసీ కూడా ఎఫెక్ట్ అయింది. కాకపోతే యుఎస్ ఎంబసీకి పెద్ద రిలాక్సేషన్ ఏంటంటే ఎవరికి కూడా గాయాలు కాలేదు, వాళ్ళ పర్సన్స్ ఎవరు కూడా హర్ట్ కాలేదనేటువంటి విషయం మాత్రం క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ఆచితూచి ఈ విషయంలో యుఎస్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.
ఒకవేళ అదే జరిగితే కనుక, అంటే యుద్ధ రంగంలో కనుక అమెరికా దిగేటువంటి పరిస్థితే కనుక వస్తే కనుక ఇజ్రాయెల్ పరిస్థితి, ఇజ్రాయెల్కి బలం పెరుగుతుంది, ఇరాన్కి గండం వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇరాన్ దీనికి కౌంటర్గా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మా పైన దాడి జరిగితే పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుంది అనేటువంటి ఒక ప్రకటన చేసింది. ఇది రాజకీయంగా పశ్చిమ ఆసియాలో లేదా మధ్యప్రాచ్యంలో జరిగేటువంటి ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా మలుపు తిప్పేటువంటి సంఘటన అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు.